రాజకీయాల్లో ఉండేవాళ్ళు అది నోరో లేకుంటే తాటి మట్టో తెలియదండి. ఆఖరికి పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద నాయకులు కూడా మరి నోరు పారేసుకుంటూ ఉంటారు. కొంతమంది బూతులు పురాణం అయితే కొందరు ఫ్యామిలీ ఇంట్లో లేడీస్ మీద లేచిన కాడి నుంచి ఈయన జగన్ బాబు నీకు ముగ్గురు పిల్లలు గోల, నీకు కావాల్సిన ఇష్టమైతే నువ్వు చేసుకోవయ్యా అని కూడా ఒకసారి అన్నాడు ఆయన. ఏదేమైనా సరే తన మూడో భార్యని ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలందరి ముందు చూపించి ఇదిగో నా కొడుకు ఇతను, ఇదిగో నా మూడో భార్య అని చెప్పి స్పష్టంగా చూపించగలిగాడు. మరి అప్పుడే చెప్పారు కదా, మూడో భార్యని కూడా విడిచిపెట్టేశాడు, నాలుగో భార్యని చేసుకోబోతున్నాడని. ఇలాంటి తప్పుడు కూతులు ఎందుకు వస్తారండి? మీ విలువ పడిపోతుంది. ఇలాంటివన్నీ చేసుకునే ఈ అసలుకి 10 సీట్లు 11 సీట్లు రావడం అంటే ఎంత షేమ్. కేవలం మీ మాటల వల్లనే, మీ చేతల వల్లనే.